హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఇవాళ మనం షీర్ ఖోర్మా రెసిపీ చూద్దాము. షీర్ ఖోర్మా అంటే అదేదో రోటీలోకో అన్నంలోకో తినే కుర్మా కాదు. అది జనరల్గా ముస్లిమ్స్ ఈద్ ఉల్ ఫిత్ర్ లేదా ఈద్ ఉల్ అదా పండగలకి చేసుకునే స్పెషల్ పాయసం. చాలా రుచిగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మామూలుగా మనం పాయసంలో లేదా కీర్లో వేసే ఇంగ్రీడియంట్స్ కాదు. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్సే ఈ డిష్కి ఒక ప్రత్యేకతని తీసుకొస్తాయి. షీర్ ఖోర్మా ఎలా చేయాలో డీటెయిల్డ్గా చెప్తాను. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు షీర్ ఖోర్మా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా పాలు, ఫుల్ క్రీమ్ అంటే వెన్న తీయని పాలు తీసుకోండి. గేదె పాలైతే మరీ మంచిది, అవి ఆవు పాల కంటే చాలా చిక్కగా ఉంటాయి. ఇంకా కండెన్స్డ్ మిల్క్, దీన్నే మనం మిల్క్ మేడ్ అని పిలుస్తాము. షీర్ ఖోర్మాలో మనము షుగర్ వేయము, ఓన్లీ కండెన్స్డ్ మిల్కే వేస్తాము. అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇంకా సేమియా, మామూలుగా దొరికే సేమియా కాదు ఇది. బాగా సన్నగా ఉండే సేమియా మార్కెట్లో దొరుకుతుంది. అలా బాగా సన్నగా ఉన్న సేమియానే షీర్ ఖోర్మా కోసం వాడాలి. ఇంకా నెయ్యి, డేట్స్, పిస్తా, బాదం, చిరోంజి. డేట్స్ మేము కివియా అనే బ్రాండ్ డేట్స్ వాడతాము. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్, అసలు షీర్ ఖోర్మా చేసే ముందు ప్రిపరేషన్ సంగతి చూద్దాము. ముందు డేట్స్లో గింజలు తీసేసి సన్నగా నిలువుగా తరుక్కోండి. అలాగే బాదం, పిస్తా కూడా చిన్న ముక్కలుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తరిగి పక్కన పెట్టుకోండి. ఇక అసలు వంట విషయానికి వస్తే, ఒక అడుగు మందంగా ఉన్న బాండీలో నెయ్యి వేసి మంట సిమ్లో వెలిగించండి. నెయ్యి కాగాక చిరోంజి, తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా ఇంకా డేట్స్ ముక్కలు వేసి బాదం, పిస్తా కలర్ మారే వరకు వేయించి అవి మూకుళ్ళలో నుండి తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్, అదే బాండీలో సేమియా వేసి జాగ్రత్తగా తిప్పుతూ అది ఎర్రగా వేగే వరకు వేయించి దాన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో పాలు పోసి హై మంట మీద పాలు పొంగే వరకు కాగబెట్టి, పాలు కాగాక మంట సిమ్లోకి మార్చి పాలల్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. అది కరిగి పూర్తిగా కలిసే వరకు పాలని గరిటెతో తిప్పుతూ మరిగించండి. నెక్స్ట్, వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని పాలల్లో వేసి సేమియా ఉడకనివ్వండి. కీర్ని ఎప్పుడు వండటం ఆపేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు రైస్ కీర్ చేస్తున్నా లేదా సేమియా కీర్ చేస్తున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రైస్ అండ్ సేమియా పాల మీద తేలి కనిపించడం మొదలవగానే మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయొచ్చు అని తెలుసుకోండి. పాల మీద సేమియా తేలుతోంది అంటే అది ఉడికింది అని అర్థం. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చిరోంజి, బాదం, పిస్తా ఇంకా డేట్స్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. షీర్ ఖోర్మా వండటం అయ్యాక ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి. జనరల్గా షీర్ ఖోర్మా వేడిగా కానీ రూమ్ టెంపరేచర్లో కానీ సర్వ్ చేస్తారు. మీరు కూడా అలానే తిని ఎంజాయ్ చేయండి. మామూలు పాయసం లేదా కీర్ బోరు కొట్టినప్పుడు తప్పకుండా చేసుకోవాల్సిన స్వీట్ ఇది. చిరోంజి గింజలు వేయటం వలన ఒక రకమైన నట్టి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలాగా ఉండాలి అంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు చెంచాల కొలతల జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.